ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడికి ఊరేగింపు తీసుకువెళ్ళే సాంప్రదాయం ఉండేది. ప్రతి సంవత్సరంలాగా ఊర్లో వారంతా పండుగ చేసుకొని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని విధాలు శుభ్రం చేసి ముగ్గులతో, తోరణాలతో, పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు. ఊరేగింపుకి ఒక ఎడ్ల బండిని కట్టేవారు. ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు. మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా? ఊర్లో అన్నిటికన్నా ఆరోగ్యంగా బలంగా ఉన్న ఎద్దుని ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేది. దానికి స్నానం చేయించి బొట్టు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహా, చాలా చూడముచ్చటగా తయారు చేసేవారు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకి ఊరు తయారైంది. రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారు చేసి బండి కట్టారు. గుడి మందిరం నిల్చోపెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలుపెట్టారు. ఆ రోజంతా రాముడికి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనుషులు వంగి వంగి నమస్కారాలు పెట్టేవారు. వెర్రి రాముడు ఇదంతా తనకు చేస్తున్న నమస్కారం అనుకొని భ్రమపడ్డాడు. రోజంతా చాలా గౌరవంగా పొగరుతో కొమ్ములు పైకి వెత్తి ఛాతి బయటికి పెట్టి నడిచాడు. తనలో తానే మురిసిపోయాడు, పొంగిపోయాడనుకోండి. ఇంకా సాయంత్రంలో మళ్ళీ ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాయి భజబాయంత్రీలు గ్రామ ప్రజలు తమ దేవుని విగ్రహాన్ని బండిలో నుంచి దింపి లోపలికి తీసుకొని వెళ్ళారు. విగ్రహం బండిలో నుంచి దిగంగానే ఇంకేముంది, అందరూ రాముడిని మర్చిపోయారు. ఎవరు పనుల్లో వాళ్ళు పడిపోయారు. రాముడిపై వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముడిని ఎడ్ల పాకలో తీసుకువెళ్ళి ఎక్కడ వదిలేశారు. ఎవరు దండాలు పెట్టలేదు. అప్పుడు రాముడికి అర్థమైంది, మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకని.